రాష్ట్రంలో బీసీలు 52% ఉన్నారని వాళ్లకు 52% రిజర్వేషన్లు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ నాయకుడు మాజీ డీజీపీ పూర్ణచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కులగణన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో బీసీ జనాభా 52% తేల్చారని చెప్పారు. ఆ లెక్కల ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల పదవుల్లోనూ 52% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో బీసీలకి 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. ఈ రోజున ఈ క్యాష్ సెన్సస్ రిపోర్ట్ ప్రకారం 52% రిజర్వేషన్లు బీసీలకి ఇవ్వాలి. బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వటం కోసం ఇదే చంద్రబాబు నాయుడుకి ఈ రోజున 16 మంది ఎంపీలు ఉన్నారు. మోడీకి ఉన్న ఎంపీలు 240 బీజేపీ ఎంపీలు. పక్క రాష్ట్రంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె 69% రిజర్వేషన్లు సాధించింది. ఆమె 12 మంది ఎంపీలతో ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు హయాంలో ఆయన 232 ఎంపీలతో మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు జయలలిత ఢిల్లీలో ఉండి క్యాంప్ చేసి 69% రిజర్వేషన్ ని సాధించింది. కమ్మారెడ్లకు ఎట్లా అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% 10 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం సాధించిందో అదే విధంగా 52% రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు జయలలిత మాదిరిగా చట్టం చేసి వెళ్లి దాన్ని సాధించాలని బహుజన్ సమాజ్ పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. వాళ్ళందరూ ఎస్సీలు గానీ బీసీలు గానీ ఎన్నో 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇది ఒక గ్రామాల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రజలకు అందజేస్తాం. వీళ్ళు చేసే సోషల్ మీడియాలో వీళ్ళు కులాల లెక్కను చూపిస్తూ తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రజలకి వాస్తవాల్ని తెలియజేస్తాం. ఇది మా కమిట్మెంట్.